నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన. భక్తి శ్రద్ధలతో పూజాది క్రతువులను జరిపిన దీక్షాదారులు. ముగిసిన బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర. చివరి రోజు భారీ సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రహణముర్రి వైద్య శిబిరం. ఉచితంగా శస్త్రచికిత్సలు జరపనున్నట్లు వైద్యుల వెల్లడి. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన, కడుత్త స్వామి, కరుప్ప స్వామి, కరుప్పాయమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు, హోమాది క్రతువులను జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఏటా నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి భక్తులు ఆచరించే దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. గురువారం బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన, కడుత్త స్వామి, కరుప్ప స్వామి, కరుప్పాయమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన గావించారు. హోమాది క్రతువులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామిని ఆరాధించారు. మంగళ వాయిద్య ఘోష, వేద స్వస్తి, గోపూజ, స్థాపిత దేవత నిత్యారాధన, ఆదివాస ఉద్వాసన, హోమం తదితర పూజాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కుంభోజి సూర్యకాంత్ స్వామి, ప్రధాన కార్యదర్శి దాముక రవీందర్ స్వామి, ఆలయ కోశాధికారి నరేష్ స్వామి, ఈర్ల సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి ఫణతుల మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ 2 రోజులుగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపనతో పాటు ఆలయ సైన్యాధిపతులుగా భావించే కరుప్ప స్వామి, కరుప్పాయమ్మ విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భూతములకు ఆధారమై ఉన్నటువంటి వాడు సమస్త భూతములను కేవలం తన కంటి చూపుతో రక్షించేటువంటి హరిహరులకు అభేద్యమైనటువంటి దైవంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం ఆదిలాబాద్కు కూతవేటు దూరంలో బెల్లూరు గ్రామంలో వెలిసినటువంటి ఆ స్వామి ఆలయంలో ఇవాళ సుముహూర్తంలో 10:28 ఇక్కడ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా స్వామివారి ఆలయం పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే స్వామిని రక్షించడానికి, స్వామివారి దగ్గరికి ఎలాంటి చెడు వెళ్లకుండా ముందుగా సేనాధిపతులను దాటియే ఎవరైనా ముందుకు వెళ్ళాలి. కాబట్టి అలాంటి సైన్యాధిపత్యం వహించేటువంటి కరుప్ప స్వామి, కరుప్పాయమ్మ స్వామి, కరుట్ట స్వామి విగ్రహాలను ఇవాళ గత 3 సంవత్సరాలుగా సంకల్పించడం జరిగింది. ఇవాళ స్వామి అనుగ్రహం చేత ఆ విగ్రహాలను శిఖర ప్రతిష్టను, ధ్వజ ప్రతిష్టను, యంత్ర ప్రతిష్టను
జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అప్పుడు ప్రతిష్ఠించినటువంటి ధ్వజస్తంభం కొద్దిగా వంగి అది ఒక దశలోకి రావడంతో మన యొక్క సీనియర్ గురుస్వాములు పురోహితులను సంప్రదించి మన బెల్లూరి అయ్యప్ప ఆలయ మాజీ ప్రధాన కార్యదర్శి ఓం సాయి టెంట్ హౌస్ అధినేత శ్రీ సత్యం గురుస్వామి గారు అడిగిన వెంటనే 2 లక్షల పైన ఖర్చు చేస్తూ ఈరోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడానికి ముందుకొచ్చారు స్వామి. ముఖ్యంగా పునఃప్రతిష్టాపన ఇది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర గురువారం ముగిసింది. భారీ ఎత్తున హాజరైన భక్తులు కిచిడి మలీదలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్ర నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు జాతరకు హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర ఘనంగా ముగిసింది. భీంపూర్ మండలంలోని నిపాని, పిప్పల్కోటి, తాంసికే, గుల్లగఢ్ శివారులో నిర్వహించిన జాతరకు జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. గత 3 రోజులుగా జరుగుతున్న జాతరతో దర్గా ప్రాంగణం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. బాబాను దర్శించుకొని కిచిడి మలీదలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా వెలిసిన దుకాణాల వద్ద మహిళలు, చిన్నారుల సందడి కనిపించింది. రంగుల రాట్నాలు ఎక్కుతూ చిన్నారులు ఉత్సాహంగా గడిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇంద్రవెల్లి మండలంలో నిర్మించిన అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం గ్రామ సభలో స్మృతివనం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామ సభలో డిఆర్డీఏ పీడీ కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, జెడ్పీటీసీ పుష్పలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రహణబొర్రితో బాధపడుతున్న వారికి గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా ఆపరేషన్లను చేసి సాంత్వన కలిగిస్తామని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. శిబిరానికి హాజరు కాలేని వారు హైదరాబాద్లోని ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. గ్రహణమొర్రి సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించేందుకు అవసరమైన ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ముకుందరెడ్డి తెలిపారు. బాధితులను పరీక్షించేందుకు గాను గురువారం పట్టణంలోని భవితా కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రహణమొర్రితో బాధపడుతున్న వారికి పలు పరీక్షలు జరిపారు. అదేవిధంగా బాధితులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ముకుందరెడ్డి మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రహణమొర్రి సమస్యతో ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడంతో పాటు దారి ఖర్చులు, భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. పండ్ల వరుస సరిగా లేకపోయినా శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. బాధితులకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆసుపత్రిలో అందుబాటులో ఉంటామని వివరించారు. ఆదిలాబాద్లో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఈ గ్రహణమొర్రి, గ్రహణం షోలా అంటారు, అంటే క్లెఫ్ట్ స్లిప్ అండ్ ప్యాలెట్ చిల్డ్రన్ని పరీక్ష చేసి వాళ్ళకి ఎవరైనా ఆపరేషన్ అవసరమైతే ఉచితంగా ఆపరేషన్ చేసేదానికి క్యాంపు ఇక్కడ ఈ భవితా సెంటర్లో పెట్టడం జరిగింది. ఇది గ్రహణమొర్రి, గ్రహణం షోలా క్లెఫ్ట్ స్లిప్ అండ్ ప్యాలెట్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్
ఉచితంగా చేయడమే కాక వాళ్ళ దారి ఖర్చులు, అక్కడ ఉండేదానికి వసతి, భోజన సౌకర్యం అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఆపరేషన్ ఒకవేళ ఇంతకుముందు జరిగిన వాళ్ళ మాట సరిగ్గా రాకపోతే అది కూడా పరీక్ష చేసి అవసరమైతే ఫ్రీగా దాన్ని కూడా కరెక్ట్ చేయొచ్చు. పని వరుస సరిగ్గా లేకపోతే అది కరెక్ట్ చేయొచ్చు. ముక్కు సొంతగా ఉండి బాగలేకపోతే పెద్దదైన వయసు 16-18 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అమ్మాయిలకి ఆపరేషన్ చేస్తే ముక్కు సరిగ్గా ఉంటే ఇప్పుడు వివాహం అయ్యేదానికి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలను పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రాంతీయ స్థానిక సంక్షేమాధికారి వెంకటేశ్వర్లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం అంకితమైన సైనికుల కుటుంబాల సహాయానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు సేకరించి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన ఎన్సీసీ క్యాడెట్లకు సూచించారు. శత్రు దేశాల నుండి దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ఎంత విరాళాలు ఇచ్చినా తక్కువేనని పేర్కొన్నారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు పట్టణంలో బృందాలుగా విడిపోయి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో అధికారులు కిషోర్, అహ్మద్ హుసేన్, 32 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్, మేజర్ కరుణా కాలంజీ, శంకర్ దాస్, మాజహర్ హుస్సేన్, దేవన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికలకు ఓటర్లు తమ స్వంత ఊర్లకు రావడంతో ఆర్టీసీకి మంచి లాభం సమకూరింది. 2 రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వంత గ్రామాలకు ఓటర్లు తరలి వెళ్లారు. వీరితో పాటు పోలింగ్ సిబ్బందికి సైతం ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలో ఆర్టీసీకి కానుకల వర్షం కురిపించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు స్వంత గ్రామాలకు తరలివచ్చారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం 2 రోజులు సెలవు ప్రకటించింది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థుల రాకతో ఆర్టీసీకి కలిసి వచ్చింది. నవంబర్ 29, 30 తేదీల్లో వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో తమ తమ గ్రామాలకు వెళ్లడంతో 2 రోజుల్లో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ రీజియన్కు 2,60,00,000 ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఊట్నూరు డిపోల నుండి సుమారు 160 బస్సులను ఎన్నికల సిబ్బంది రాకపోకలకు ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా 4 డిపోల బస్సులను ఎన్నికల సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుండి పోలీసులను తీసుకురావడానికి ఉపయోగించారు. వీటి వల్ల సుమారు 2 రోజుల్లో ఆర్టీసీకి 60 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్నికల్లో ముఖ్యంగా ఇతర గ్రామాల నుండి సొంత గ్రామాలకు బస్సుల్లో ప్రయాణించిన ఓటర్లు, వ్యాపారులు, ఇతరులు 2 రోజులు ప్రయాణించడం వల్ల 2 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వేళ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బేల మండల కేంద్రంలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, నాయకులు రామ్దాస్ నాక్లే, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి, నాయకులు విజయ్, వామన్, నగేష్ రెడ్డి, రూప్రావ్, శంకర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం 6 గ్యారెంటీలపై సీఎం సంతకం చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. ఈ రోజు మనం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పూర్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు మొదటి సంతకంగా మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానిపై సంతకం చేయడం జరిగింది. మరోవైపు తాంసీ మండలంలోని బండల్ నాగాపూర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అంతకుముందు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్, ఏనుగు విలాస్ రెడ్డి, వెంకట్రెడ్డి, భోజారెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు విలాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ మనకు 6 గ్యారంటీ హామీలను ఇచ్చింది. మాట ప్రకారము మన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోనికి వచ్చింది. ఈరోజు ప్రమాణ స్వీకారము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగలుగుతున్నారు.
ఈ హామీలకు తొలి సంతకము ఈ 6 గ్యారంటీల మీద రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతున్నాడు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో పలు అంశాలపై నేతలు చర్చించారు. ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, సిసిఐ పునరుద్ధరణ హామీని బీజేపీ వెంటనే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించిన నేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్, బండి దత్తాత్రేయ్, ఆత్రం కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. గతంలో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఏరోడ్రమ్ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తుఫాను కారణంగా పంట నష్టం జరిగిందన్న ఆయన నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటలను పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించిన ఇంజనీరింగ్ కళాశాల తరగతులను వెంటనే ప్రారంభించాలని, కళాశాల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆదిలాబాద్లో ఆ ప్రభుత్వం కాకుండా బీజేపీ గెలిచి బీజేపీ ఎమ్మెల్యే వచ్చారు. వీళ్ళందరికీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రత్యేక పరిస్థితి, వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు, ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా వెనుకబడ్డ జిల్లా. ఈ స్థితిలో ఇక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని తెరిపిస్తే అదేదో కేవలం అక్కడ ఉండే కొంతమంది కార్మికులకు ఉపయోగపడేది, కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపయోగపడేది కాదు. పూర్తిగా ఆదిలాబాద్ పట్టణము ఈ జిల్లా యొక్క ఆర్థిక వ్యవస్థే మొత్తంగా మారిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ పరిశ్రమ ఉంది, అది మూతబడింది. కాబట్టి ఆ మూతబడిన పరిశ్రమని తెరిపిస్తామని గతంలో పాయల శంకర్ తరపున అమిత్ షా గారు ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నాది బాధ్యత పాయల శంకర్ని గెలిపియండి అన్నారు. ఆ రోజు శంకర్ గెలవలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ గెలిచారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే బీజేపీ, అదేవిధంగా ఎంపీ బీజేపీ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా మీద కొంత భక్తిని ప్రదర్శించి, ఎందుకంటే ఆదిలాబాద్ ప్రజలు మిమ్మల్ని ప్రేమించి ఓట్లేశారు కాబట్టి వాళ్ళు మీ పట్ల ఎంత ప్రేమనైతే చూపించారో మీరు కూడా అంతే ప్రేమని ఆదిలాబాద్ పట్ల చూపించి సిసిఐని తెరిపించటం అనేది ఒక ప్రధానమైన కర్తవ్యంగా పార్లమెంట్ ఎన్నికల లోపల తీసుకోవాలి అని చెప్పి సిపిఎం పార్టీ సవినయంగా కోరుతా ఉంది. అట్లనే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు, ఆల్రెడీ ఉన్న ఎంపీ గారు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవచ్చు. మొత్తం మీద అయితే ఆర్మూర్ రైల్వే లైన్ కూడా ఈ ప్రాంతానికి అవసరం ఉంది. అట్లనే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వ రంగంలో ఇంతకుముందు లేదు, శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ హాయంలో వచ్చిన దాన్ని ఇప్పుడు తరగతులు ప్రారంభమయ్యే పద్ధతుల్లో దాని అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ అవసరం ఉన్నది. అట్లనే పారిశ్రామికంగా ఇంకా ఆదిలాబాద్ని అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి అవసరాలు ఏంటనేది కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము అభినందనలు తెలుపుతున్నాం. మీరు తప్పకుండా ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని, దీని పట్ల ఉన్నటువంటి బాధ్యతను గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మింగ్జామ్ తుఫాను ప్రభావంతో జిల్లాను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, శీతల గాలులు వీయడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. అటు తుఫాను ప్రభావంతో పంట నష్టం జరుగుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మింగ్జామ్ తుఫాను జిల్లా వాసులను వణికిస్తోంది. మంగళవారం నుండి పొగమంచు కప్పేయడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. తుంపర్ల మాదిరిగా వర్షం కురవడంతో సహా శీతల గాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గమనార్హం. రోజంతా శీతల గాలులు వీయడంతో పాటు చలి తీవ్రత పెరిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా వేకువజామున పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. మరోవైపు తుఫాను ప్రభావంతో రైతన్నలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షం పంటలపై ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉన్న కంది పంట నుండి పూత రాలిపోతోంది. శీతల గాలులు శనగ పంటకు అనుకూలంగా ఉన్నప్పటికీ మిగిలిన పంటల సాగుపై తుఫాను ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అటు పత్తి పంటను పూర్తిగా ఏరకపోవడంతో పొలాల్లోనే పంట తడిసి ముద్దవుతోంది.
భీంపూర్ జైనత్ మండలాల్లో ఇటీవల జరిగిన పులి దాడిలో మరణించిన పశువుల యజమానులకు అటవీ అధికారులు నష్టపరిహారం అందించారు. ఇటీవల తాంసీకే, కొరాటా గ్రామాలకు చెందిన సురేష్, ఎల్లన్న, వాసన్ రావులకు చెందిన పశువులు మేతకు వెళ్లిన సమయంలో పులి దాడికి గురై మృతి చెందాయి. ఆ సమయంలో వివరాలు సేకరించిన అటవీ అధికారులు 50,000 రూపాయల పరిహారం చెక్కులను గురువారం అందించారు. ఎఫ్ఎస్ఓ హైమద్ ఖాన్, ఎఫ్బిఓ సాయి, యానిమల్ ట్రాకర్లు కృష్ణ, సోనిరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన. భక్తి శ్రద్ధలతో పూజాది క్రతువులను జరిపిన దీక్షాదారులు. ముగిసిన బోర్లకుంట ధవల్ మాలిక్ దర్గా జాతర. చివరి రోజు భారీ సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రహణముర్రి వైద్య శిబిరం. ఉచితంగా శస్త్రచికిత్సలు జరపనున్నట్లు వైద్యుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.